27 తారీఖు మూడో నెల 2026 సంవత్సరాన్ని మీరు మర్చిపోవద్దు. ఇదేంటంటే స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో పరాభవం అనేది కూడా ఏ మానవునికి మానవునికి కూడా కలగకుండా ఈ శ్రీరామ నవమి నుండి మొత్తం 4 రాసుల దశ తిరగబోతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు కోటీశ్వరులుగా అబోతున్నారు. కోటీశ్వరులు, లక్షాధికారులు, లక్షల కోట్లు, వేల కోట్లు ఇవి విని విని మీకు విసుగు రావచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ధర్మమే నిలబడుతుంది. ధర్మమే గెలుస్తుంది. నేను చెప్పేది ధర్మబద్ధమైనటువంటి తీర్పండి. నేను నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఈ శ్రీరామ నవమి ఈ పండగ రోజు స్వామివారి తలంబ్రాల నుండి మరి మీ జీవితాలలో గొప్ప మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ఎవరండి? ఆ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తియే పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువు. గురువు గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అలాంటి గురుడు 2026 పరాభవ నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో కనుక మనం చూసినట్టయితే రాజుగా వ్యవహరిస్తున్నాడు. చూడండి ఎంత చక్కటి అద్భుతమైనటువంటి యోగమో. అందుకే ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ నుండి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి ఈ 4 రాశులకు మహర్దశ కలగబోతుంది. రాసి పెట్టుకోండి. నేను ఏది అబద్ధం చెప్పను, మంచి చెప్తాను, నిజం చెప్తాను. దాన్ని నమ్మినటువంటి వారు బాగుపడతారు. ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూ ఉంటాడు. ఒక పిల్లవాడు గురువుగారిని హేళన చేస్తాడు. ఒక గురువుగారికి చెప్తుంటే ఒక పిల్లవాడు వినడు, పట్టించుకోడు, ఒకడు నిద్రపోతాడు, ఒకరు నాకెందుకులే అనుకుంటారు. ఒక దాంట్లో 4-5 పిల్లలు గురువుగారు చెప్పిన పాఠాన్ని చక్కగా జ్ఞానాన్ని తెచ్చుకొని వింటారు. ఆ విన్న 4 ప్రపంచాన్ని వెలుగునించేంత శక్తివంతులు అవుతారు. వినని వాళ్ళు చాలా వరకు గందరగోళ పరిస్థితిలో పడతారు. ఇది ఎక్కడైనా జరిగేది ఇది. అందుకే నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీ జీవితం సూపర్ మారబోతుంది. మంచి అదృష్టవంతులుగా మారబోతున్నారు. 2026 ఈ శ్రీరామ నవమి మీ పాలిట అదృష్టంగా మారబోతుంది. నేను ఒకటే చెప్తున్నానండి. ఈ శ్రీరామనవమి పండుగ రోజు కలికల్మష నాశన మంత్ర మహా హోమం అనేది కూడా నేను నిర్వహించబోతున్నాను. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ద్వారకా మహానగరంలో ఉన్నటువంటి సముద్ర గర్భంలో దొరికేటువంటి కృష్ణ శిల, ఆ శిల నుండి ఏర్పడినటువంటి కృష్ణమణిని మీకు ఉచితంగా అందజేయాలనుకుంటున్నాను. మీ పేరు, గోత్రనామాలను తక్షణమే పంపించండి.